నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరోప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. ఈరోజు మన ప్రోగ్రాంలో పొగాకు వ్యసనం శరీరంపై ఎలాంటి ప్రభావాలు చూపుతోంది, నోటి మరియు గొంతు క్యాన్సర్లకు ఇది ఎందుకు ప్రధాన కారణంగా మారుతోంది, చికిత్సకు ఎలాంటి మార్గాలున్నాయి వంటి విషయాలను తెలియజేసేందుకు మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవి నాగార్జునరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, అసలు నోటి క్యాన్సర్ లేదంటే మౌత్ క్యాన్సర్, నెక్ క్యాన్సర్ ఇవి ఎందుకు వస్తాయి అసలు? సో ఈ నోటి క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అనేవి మనం యాజ్ ద నేమ్ సేస్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కింద వస్తాయండి. అంటే తల మరియు మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్. ఇవి నోటి లోపల మరియు గొంతుకి సంబంధించిన క్యాన్సర్స్. ఇవి మేజర్గా మనకి పొగాకు మరియు ఇతర సంబంధిత పదార్థాల వల్ల వచ్చే క్యాన్సర్స్. అంటే ఇటీవల కాలంలో నోటి గొంతు క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి అనడానికి ఏమన్నా అంటే గణాంకాలు ఉన్నాయా? అవునండి. సో ఇటీవల మీరు చెప్తున్నట్టు నోటికి మరియు గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ బాగా వేగంగా పెరుగుతున్నాయి. రాబోయే 20 సంవత్సరాల్లో బై 2040 or 2050 ద కేసెస్ ఆఫ్ లిప్ ఓరల్ క్యావిటీ అంటే నోటికి మరియు నోటికి సంబంధించిన క్యాన్సర్లు దాదాపు ఒక 60%, రఫ్గా ఇట్స్ రఫ్ ఫిగర్. ఇట్ ఈస్ బై గ్లోబకాన్ 2022 డేటా అండి ఇది. ఇట్ ఈస్ అంటే ఐఏఆర్సీ ప్రపంచంలో దీని మీద ఈ క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది స్టాటిస్టిక్స్ గురించి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది మన ఫ్రాన్స్లో. సో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే మన క్యాన్సర్ డైరెక్టరీస్ ప్రకారం డేటా రాబోయే 20 ఇయర్స్లో ఈ క్యాన్సర్స్ ఒక 60% దాకా పెరగవచ్చు కొత్త కేసులు. ఓకే డాక్టర్, అసలు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ అనేవి అంటే టొబాకో తీసుకోవడము లేదంటే కైని ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల ఎంతవరకు కారణం అంటారు? అంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటారా? సో మీరు అడిగిన పాయింట్ కరెక్ట్ అండి. నోటి మరియు గొంతు క్యాన్సర్లు ముఖ్యంగా పొగాకు రిలేటెడ్ సబ్స్టెన్స్ అంటే పొగాకుతో సంబంధిత పదార్థాలు, ఖైనీ కావచ్చు, గుట్కా కావచ్చు, పాన్ మసాలా, బీడీ, సిగరెట్, చుట్ట, ఈ మధ్య కొత్తగా రకరకాల ప్రొడక్ట్స్ వచ్చాయి, ప్లస్ ఆల్కహాల్, మద్యం సేవించడం కానీ, ఇవన్నీ నోటికి గొంతు క్యాన్సర్ కారణాలండి. అంటే దాదాపు మనం 100 పేషెంట్స్ కనుక చూస్తే దాదాపు 90% మందికి ఏదో ఒక స్టేజ్లో లైఫ్లో ఈ అలవాటు ఉండే ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు ఈ అలవాటుతో రిలేటెడ్గా ఉంటాయి. ఇవి కాక ప్యాసివ్ స్మోకింగ్ అంటే భర్త కనుక బాగా క్రానిక్ స్మోకర్ అయ్యి ఉండి ఇంట్లో స్మోకింగ్ చేస్తున్నప్పుడు వైఫ్ ప్యాసివ్గా స్మోక్ చేస్తే అలాంటి కేసెస్, అంటే వాళ్ళు స్మోకర్ కాదు, ఏం కాదు, ఎట్లాంటి అలవాట్లు కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ప్యాసివ్ స్మోకింగ్ అంటే పక్కన పొగ తాగే వాళ్ళు పక్కన ఉండటం వల్ల మనం కూడా ఆ పొగని పీల్చుకుంటాం. సో దానివల్ల వాళ్ళ 60s, 70s లేట్ ఏజ్లో ఆడవాళ్ళకు కూడా ఈ గొంతుకు సంబంధిత క్యాన్సర్ రావటం చూసాం. అంటే కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం డాక్టర్, టంకి మొత్తం కూడా అల్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, లేదంటే గొంతులో చిన్న చిన్న వాళ్ళకి గాయాలు అవుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కంటిన్యూగా కాఫ్ వస్తూ ఉంటుంది, లేదంటే వాయిస్ చేంజ్ అవ్వడము, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా క్యాన్సర్ సిమ్టమ్స్ అంటారా? మీరు చెప్పినట్టు అల్సర్స్ అనేవి ఖచ్చితంగా క్యాన్సర్ సిమ్టమ్ అండి. అంటే ఫ్రీక్వెంట్గా వచ్చే స్ట్రెస్, అంటే బాగా మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఏమైనా ఎగ్జామ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో, ఆఫీస్ వర్క్లో బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు సరిగ్గా నిద్రపోకుండా, సరిగ్గా తినడం వల్ల, ఇంప్రాపర్ నోటి శుభ్రత సరిగ్గా ఉంచుకున్నప్పుడు ఆఫ్టర్ అల్సర్స్ అనేవి కొంచెం కామన్ అండి. అవి ఒక చిన్న చిన్న మన వైట్ స్పాట్స్, తెల్ల డాట్స్ లాగా వస్తాయి, దాని చుట్టూ అంతా ఎర్రగా ఉంటుంది. అవి ఒక 4-5 రోజుల్లో, మ్యాక్సిమం ఒక 1 వీక్లో తగ్గిపోతాయి మనం ఆయింట్మెంట్స్ ఏమైనా రాసుకుంటే. కానీ ఒక పుండులాగా, ఒక అల్సర్ వచ్చి దాని నుంచి రక్తస్రావం అయి బాగా పెయిన్ వస్తుంది, ఒక వారం 10 రోజులైనా తగ్గట్లేదు అంటే అది ఖచ్చితంగా ఎర్లీ క్యాన్సర్ సైన్ కావచ్చు. ఒక గుల్లలాగా, ఒక వైటిష్ బ్లాక్ లాగా, అంటే ఒక మనం ఏమంటాం, ఒక చిన్న డిస్క్ లాగా, ఒక బొట్టు బిల్ల లాగా వచ్చి అది పెరుగుతున్నప్పుడు, దాని నుంచి రక్తస్రావం వచ్చినప్పుడు పెయిన్, నొప్పి అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. ఎస్పెషలీ ఓరల్, నాలుక మరియు బుగ్గకి సంబంధించి క్యాన్సర్. ఎవరైతే దే ఆర్ హై రిస్క్ యూజర్స్ అండ్ ఎస్పెషలీ వాళ్ళు పొగాకు సంబంధిత అలవాట్లు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు సస్పెక్ట్ చేయాల్సిందే. మరియు వాయిస్ చేంజ్ అన్నారు, అంటే మాట మారటం అనేది, అది కూడా మనం జనరల్గా దగ్గు, జలుబు వచ్చినప్పుడు మన మాట అనేది మారుతుందండి. కానీ ఆ దగ్గు, జలుబు అనేది ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. స్టిల్ మన మాట అనేది మళ్ళీ నార్మల్కి రాలేదు అన్నప్పుడు
ఖచ్చితంగా ఇఫ్ యూఆర్ హై రిస్క్ అంటే మనం ఖచ్చితంగా నేను సిగరెట్ బీడియో తాగుతున్నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా హై సస్పిషన్ ఉండాలి, డౌట్ఫుల్ ఉండాలి. నాకు ఈ అలవాటు ఉంది కాబట్టి నాకు ఇట్లుంది, ఒక వారం 10 రోజులైనా తగ్గట్లేదు, ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక బేసిక్ ఎండోస్కోపీ అండి, 5 నిమిషాలు కూడా పట్టదు, ఓపీడీ బేసిస్ ఎండోస్కోపీ అది చేసుకోవచ్చు. సో దీస్ అల్సర్స్, ఈ వాపులు మీరు ఏవైతే ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల పాటు తగ్గలేదు అంటే ఇవి అర్లీ చేంజెస్. ఖచ్చితంగా మీరు డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేసి దాని గురించి క్లారిటీ పొందొచ్చు, ఖచ్చితంగా ఇది ఇదేనా అనేది. అంటే అల్సర్స్ అట్లాంటివన్నీ ముందుగా వచ్చినప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు బ్లీడింగ్ అవ్వడము అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మనం క్యాన్సర్ కొంచెం నార్మల్ ఆఫ్టర్ స్ట్రెస్ అల్సర్స్ అంటాం, అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 4-5 రోజుల్లో కొంచెం అటుగా తగ్గిపోతాయి, కొంచెం మనం స్పైసీగా అవి తినకలేదు. కానీ ఎస్పెషల్లీ ఎవరు అగైన్ మనం పాపులేషన్ అక్కడ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ పర్సన్, కాలేజ్ స్టూడెంట్, హై రిస్క్ స్మోకర్. సో ఈ ముగ్గురులో ఎవరిలో బాగా సస్పిషన్ అంటే హై రిస్క్ స్మోకర్, ఖైనీ, పాన్, గుట్కా రోజు తింటున్నారు, ఆయన ఖచ్చితంగా వస్తే కనుక సస్పిషన్ కానీ ఖచ్చితంగా అంటే వాళ్ళకి డౌట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ రావాలి, నాకు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి, సో ఖచ్చితంగా ఇది ఏమైనా కావచ్చేమో. చాలామంది పేషెంట్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఫీచర్స్, అర్లీ ఫీచర్స్ వస్తాయి, వాళ్ళకి గుర్తుపెడతారు, నోట్లో ఖచ్చితంగా మనం తినేటప్పుడు ఎమ్మటే కారం తినగానే పడనియదు, ఏమైనా తింటే వేడిగా మనకి స్పైసీగా బాగా పెయిన్ వస్తుంది, కానీ వాళ్ళు ఇది ఏమవుతుంది క్యాన్సర్ అవుతుందేమో అనే భయానికి దే విల్ టేక్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే ఏదో ఆయింట్మెంటో పెయిన్ కిల్లరో టాబ్లెట్ తీసుకుంటారు, తీసుకున్న అప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఒక 4-5 రోజులకి మళ్ళీ ఆ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆయుర్వేదమో లేదా హోమియోపతియో అని దాన్ని టైంని క్యాన్సర్ కాకపోతే బాగుండు అనే ఆ భయానికి వాళ్ళు రారు. సో అదొక్క చాలా ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అది కావచ్చేమో అనే డౌట్ రావడం చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ కొన్ని రకాల డిసీజ్లు వచ్చేసి అంటే జెనెటికల్గా నెక్స్ట్ జనరేషన్కి వస్తూ ఉంటాయి, మరి ఫ్యామిలీలో ఎవరికైనా అంటే క్యాన్సర్ ఉన్న హిస్టరీ ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్, మీరు చెప్పిన నోటి మరియు గొంతు క్యాన్సర్లు చాలా తక్కువ అండి జన్యుపరంగా వచ్చేవి. ఇవి అలవాట్లతోనే 90% అంటే 100 మందిలో 90% పేషెంట్స్ అలవాట్లతోనే ఇది మొదలవుతుంది. సో అలవాట్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఇందాక చెప్పినట్టు ప్యాసివ్ స్మోకింగ్ రావచ్చు, అంతేకాని జన్యుపరంగా ఇది రాదు, చాలా తక్కువ, వెరీ 1-2% ఆఫ్ 1 or 2 సిండ్రోమ్స్ తప్ప హార్డ్లీ ఎవరికో చాలా తక్కువ మంది జన్యుపరంగా చాలా తక్కువ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనేవి. అంటే ఇందాక మనం అన్నట్టు అల్సర్స్ అలాంటివి ఉంటే ఏంటి అంటే ఖచ్చితంగా అది క్యాన్సర్ సైన్ అని అన్నారు. అంటే ఇంకా కొంతమందికి అంటే అందరిలో అల్సర్ రావాలని లేదు, ఒక్కో బాడీ టైప్ ని బట్టి ఒక్కొక్క నోటికి అయితే జనరల్ గా అల్సర్స్ వస్తాయి, దవడకి మనకి పంటి దగ్గర లూజ్ కావటం, పండ్లు లూజ్ కావటం, బ్లీడింగ్, గమ్స్ నుంచి బ్లీడింగ్, అదొక వారం రోజులైనా తగ్గడం, పెయిన్, ఈ అన్ని క్యాన్సర్ జనరల్ కింద అసోసియేటెడ్ విత్ పెయిన్ అండి. అన్నిటిల్లో నొప్పి అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. నాన్ హీలింగ్ అంటారు, అంటే ఒక వారం 10 రోజులైనా తగ్గట్లేదు, నొప్పి వస్తుంది, పెరుగుతుంది, ఇవన్నీ వాటి ఫీచర్స్ అండి. కొన్నిసార్లు మెడలో కంటుల్లాగా వస్తాయి, దాన్ని కూడా చాలా మంది అంటే పర్లేదులే ఏం నాకు మొన్న సర్ది అయింది, టాన్సిల్స్ వాసినాయి, లేదంటే ఇన్ఫెక్షన్ ఇక్కడ పింపుల్ ఉండేది వాసింది, కంటి తగ్గిపోతుంది అని. సో బట్ ఒక వారం రోజులు 10 రోజులు ఏ దగ్గు జలుబు ఏ ఇన్ఫెక్షన్ ఒక 10-20 రోజుల్లో తగ్గిపోవాలి. జనరల్ మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎర్లియస్ట్ మ్యాక్సిమం మీన్స్ 1 మంత్ వరకు వెయిట్ చేసి వస్తారు. మెయిన్గా భయం ఏంటంటే క్యాన్సర్ ఏమో అని ఆ భయంకే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో అన్న భయానికి రాకుండా ఉండడం. అంటే నేను స్పెసిఫిక్గా చూశాను, కొంతమంది ఎవరైతే బాగా చొరవ తీసుకొని తొందరగా వస్తారో, ఇది ఎస్పెషలీ మోర్ సో ఇన్ విలేజ్ పాపుల్, అంటే ఊర్ల నుంచి కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు, ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ పేషెంట్స్ కొంతమంది చూశాను, వాళ్ళు వాళ్ళకు ఒక రొటీన్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళకి ఆ రొటీన్లో నుంచి అబ్నార్మల్గా ఏది అనిపించినా దే ఆర్ వెరీ క్యూరియస్, అంటే నా చదువుతో సంబంధం లేదండి, నాకు ఇది నార్మల్గా లేదు అని వాళ్ళు చాలా తొందరగా వస్తారు. అట్లాంటి వాళ్ళకి మన డిటెక్షన్ అనేది తొందరగా జరిగినప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా అయిపోతుంది. డాక్టర్ ఇందాక మనం మాట్లాడినట్టు ఈ గుట్కా, ఖైనీ ఇవన్నీ ఎవరైతే కన్జంప్షన్ చేస్తారో వాళ్ళకి థ్రోట్ క్యాన్సర్ లేదంటే మౌత్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నాం. బట్ ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా ఇలాంటి క్యాన్సర్ వస్తుంది. మరి ఏంటి అంటే వాళ్ళ లైఫ్ స్టైలా లేదంటే ఫుడ్ హ్యాబిట్ చేంజ్ అవ్వడం వలన ఎందుకు అంటారు? ఒకటండి, యంగ్స్టర్స్లో కూడా యాజ్ ఎర్లీ యాజ్ 30 ఏళ్ళకి 25 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూస్తాం. మోస్ట్లీ ఈ నోటి క్యాన్సర్లు అనేవి మిడ్ టు లో సోషియో ఎకనామిక్
కండిషన్స్లో, అంటే వాళ్ళ వర్కింగ్ క్లాస్ అంటాం కదా, వాళ్ళకి ఏంటంటే ఈ టొబాకో, ఈ పొగాకు సంబంధిత పదార్థాలు ఒక స్టిమ్యులెంట్ లాగా, అంటే వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. వాళ్ళు అలసిపోయినప్పుడు ఒక ఎక్స్ట్రా ఎనర్జీ లాగా పనిచేస్తుంది. సో గుట్కా, ఎవరైతే ఈ గుట్కా కన్స్ట్రక్షన్ వర్కర్స్ మనం చూడొచ్చు, లాట్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్, వాళ్ళు ఈ గుట్కా ఖైని అనేది నోట్లో పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. బై ద ఏజ్ ఆఫ్ 16-17 వాళ్ళు ఇది అలవాటు అయిపోతుంది. జస్ట్ ఫ్రెండ్స్ ద్వారాను అలా వన్ దే ఆర్ వర్కింగ్, కొంచెం ఎక్కువసేపు పని చేయడం, నైట్ డ్యూటీస్లో ఉండేవాళ్ళు, వాచ్మెన్గా డ్యూటీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు అది పెట్టుకుంటే నిద్ర రాకుండా ఉంటుంది, ఇది పెట్టుకుంటే ఎక్కువసేపు పని చేయొచ్చు. సో ఎస్పెషలీ వాళ్ళు ఎప్పుడైతే 16-17 నుంచి స్టార్ట్ చేస్తారో బై నెక్స్ట్ 10 years ఆ కావాల్సిన చేంజెస్, క్యాన్సర్ సంబంధిత చేంజ్ అంటే బై ద 26 and 30 years. సో ఎస్, అది చూస్తున్నాం. ఇంకోటి ట్రెండ్ ఆఫ్ స్మోకింగ్. యాక్చువల్గా లాస్ట్ 5-6 to 10 years మధ్యలో ఈ ట్రెండ్ ఆఫ్ స్మోకింగ్ తగ్గింది. బట్ ఇంతకుముందు యంగ్స్టర్స్ ట్రయింగ్ అవుట్, అంటే 16 ఏళ్ళు 15 ఏళ్ళకే స్మోకింగ్ ట్రై చేయడం అనేది ఎక్కువైపోయింది. ప్లస్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా సాధారణంగా అయిపోయింది. మీరు ఇవాళ హైదరాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వితౌట్ ఆల్కహాల్ అనేది, దెర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ ఆల్కహాల్. ఫస్ట్ మనకి సర్చ్ చేసిన ఆప్షన్స్ విత్ ఆల్కహాల్, వితౌట్ ఆల్కహాల్ అని చూపిస్తుంది క్లియర్గా. వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఎట్లా ఉందో సర్వసాధారణంగా విత్ ఆల్కహాల్, వితౌట్ ఆల్కహాల్ చాలా కామన్ అయిపోయింది. సో ఆల్కహాల్ తాగటం అనేది ఇట్స్ అ పియర్ ప్రెషర్. ఫ్రెండ్స్ అందరు తాగుతున్నాం, మనం ఎందుకు తాగకూడదు. ఇట్స్ అ సొసైటల్, అంటే ఇంట్లోనే ఈ మధ్య ఇట్ ఈస్ వెరీ కామన్ దట్ పేరెంట్స్ ఆర్ యూజింగ్ ఇట్. సో పిల్లలు కూడా దాన్ని చూసి ఆబ్వియస్గా ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇది ఏందో మనం ట్రై చేయాలని. సో ఎస్పెషలీ యంగ్స్టర్స్, అడాలసెంట్ ఏజ్ అట్లాంటిది. ఏది కొత్తగా వచ్చిన, కొత్త బిర్యానీ వచ్చిందంటే ట్రై చేయాలి, కొత్త సినిమా వచ్చిందంటే చూడాలి. అంటే ఇంట్లోనే మనం వాటర్, ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఎట్లా క్యారీ చేస్తామో బార్ కౌంటర్స్ అని పెట్టుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది. అవునండి, అవును, 100%. సమ్ పీపుల్ అంటే రకరకాల వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్స్ అంటారు. బట్ అగైన్ లేదు, వీఆర్ టీచింగ్ అవర్ కిడ్స్ అండ్ మా పిల్లలకి చెప్తున్నది బ్యాడ్, ఇది గుడ్ అని. బ్యాడ్ గుడ్ అని మనమే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. సో అక్కడ అగైన్ ఇట్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇఫ్ పేరెంట్ ఈస్ స్మోకింగ్, పిల్లాడు ఖచ్చితంగా ఇదేదో నేను కూడా ట్రై చేయాలి, వద్దు అని చెప్తాం మనం, కరెక్టే, మనకు తెలుసు దాని సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనం చెప్పినప్పుడు మనం ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. డాక్టర్ గారు, మనం మార్కెట్లో ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం ఈ సిగరెట్స్, వేప్స్ అని. అసలు ఈ సిగరెట్స్ అంటే ఏంటి, వేప్స్ అంటే ఏంటి? సో ఈ సిగరెట్స్ అండ్ వేప్స్ అనేవండి, ఇది ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఒక సామెత ఉంటుంది కదా, మసిపూసి మారేడుకాయ అన్నట్టు. ఇట్స్ న్యూ టెక్నిక్. అంటే దాన్ని మార్కెట్ ఎలా చేస్తారంటే, సిగరెట్ వదలటానికి ఇది ఒక డివైస్ అన్నట్టు. అంటే స్మోకింగ్ని క్విట్ చేయడానికి ఈ సిగరెట్ వాడితే మనం త్వరగా క్విట్ చేయొచ్చని. బట్ ఈ సిగరెట్ దానిలో కూడా చాలా జనరేషన్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ ఆర్ వేప్స్ ఆర్ పాడ్స్ మాడ్స్ అంటాము. ఏం లేదండి, వాటిల్లో ఒక లిక్విడ్ వస్తుంది, అది నికోటిన్ ఉంటుంది. మన సిగరెట్ మెయిన్ కంటెంట్ కెమికల్ ఏంటంటే నికోటిన్. నికోటిన్ అనేది పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు, మన బ్రెయిన్కి మనం చాక్లెట్ ఇచ్చినట్టు. మంచి పని చేసినప్పుడు శబాష్, నువ్వు బాగా మంచి పని చేసినావు, ఇగో చాక్లెట్ అన్నప్పుడు వాడు నెక్స్ట్ టైం అదే పని మళ్ళీ చేస్తాడు. సో ఈ నికోటిన్ అనేది కూడా మన బ్రెయిన్కి రివార్డ్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అది కరెక్ట్గా ఇదే పని చేస్తుంది. నువ్వు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ని, ఆ ధైర్యాన్ని ఇస్తుంది. సో సిగరెట్లో ఏంటంటే మనకి చాలా కెమికల్స్, స్మోక్తో పాటు ఇవి చాలా ఉంటాయి. ఈ సిగరెట్స్ని ఎలా అమ్మకం చేస్తున్నారంటే, దీస్ ఆర్ ఫ్లేవర్డ్ నాన్ నికోటిన్, అంటే దీనిలో నికోటిన్ ఉండదు. కొన్ని అలా వస్తాయి, కొన్ని ఫ్లేవర్డ్ వస్తాయి, మింట్ ఫ్లేవర్ గుడ్ బ్రెత్కి. సిగరెట్ నుంచి డిఐడిక్ కావడానికి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓన్లీ లిమిటెడ్ డోస్ ఆఫ్ నికోటిన్ వస్తుంది అని రకరకాల రూపంలో మార్కెట్ చేస్తున్నారు. బట్ ఆ నికోటిన్ ఏదైతే మనం లిక్విడ్లో మార్చినప్పుడు దానిలో చాలా సాల్వెంట్స్ కలుపుతారు. అంటే అది లిక్విడ్ ఫామ్లో కావడానికి దానికి చాలా సాల్వెంట్స్ కలుపుతారు. ఇప్పుడు నేను కొన్ని కెమికల్స్ ఎలా ఉంటాయంటే, నీల్ పాలిష్ రిమూవర్, సాల్వెంట్స్ అంటే నథింగ్ బట్ నీల్ పాలిష్ రిమూవర్. అలా దేర్ ఆర్ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్. సో వెజిటబుల్ గ్లిజరిన్ అంటాం, గ్లిజరాల్ అంటాం, సో పీజీస్ ఆర్ వీజీస్ అంటాం. దే ఆర్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ఇట్ అకార్డింగ్ టు దట్. కొన్ని ఈ సిగరెట్స్ ఓన్లీ స్మోక్ ప్రొడ్యూస్ చేస్తాయి, ప్లూమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి, కొన్ని ఓన్లీ ఫ్లేవర్ ఇస్తాయి. సో దీస్ ఆర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ ఆ చిన్న వయల్ అది ఎలా ఉంటుందంటే, ఒక లిక్విడ్ ఉంటుంది, ఒక అటమైజర్ ఉంటుంది మన సెంట్ లాగా. అది పెట్టుకొని పీల్చినప్పుడు ఆ లిక్విడ్ వేడై ఒక పొగ రూపంలో బాడీలో ఎంటర్ అవుతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ సిస్టమ్ ఆఫ్ మన బాడీలో రక్తంలో చేర్చుకోవడానికి చాలా మంచి సిస్టమ్. నెబులైజేషన్ ఎలా ఇస్తామో ఇది అలానే పనిచేస్తుంది.
అంత చిన్న పార్టికల్స్ చాలా ఈజీగా బ్లడ్లో ఎంటర్ అయితే చాలా ఫాస్ట్గా కిక్ ఇస్తుంది. సో ఒక చిన్న కార్ట్రిడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 2 to 1 ఫుల్. మనకి ఇండియాలో 10 ప్యాక్స్ వస్తాయి, 10 సిగరెట్స్ వస్తాయి అనుకో, ప్యాక్లో 20 సిగరెట్స్కి సమానం అండి ఇది. సో దీని నుంచి మళ్ళీ డిఅడిక్ట్ కావడం కూడా చాలా కష్టమే. సో యాజ్ ఆఫ్ నో చాలామంది అడిగారు మొన్న నేను ఇదే చెప్తూ ఉంటే, దీని గురించి క్యాన్సర్ కాజింగ్ డేటా ఏం లేదు అండి అంటే, యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నో డేటా ఇన్ రిగార్డింగ్ ఈ సిగరెట్స్ కాజింగ్ క్యాన్సర్స్ అని లేదు. కానీ ఖచ్చితంగా ఒక 4-5 ఏళ్లలో ఈ డేటా బయటకు వస్తుంది. ప్రజెంట్లీ మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు కాబట్టి ఇది మంచిదని చెప్పలేం. కానీ దీస్ ఆర్ వెరీ హై ఎడిక్టివ్. ఈ ఇండియాలో యాజ్ ఆఫ్ నో స్మోకింగ్ తగ్గింది ఇంతకుముందు మీద. టొబాకో చూయింగ్ ఈజ్ ద మేజర్ ఫామ్. అంటే 28 to 30% పీపుల్ యూస్ టొబాకో ఇన్ చూయింగ్ ఫామ్, ఒక 10% స్మోకింగ్ ఫామ్. రెస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్ అంటే అరౌండ్ ఎర్లీ 25s and teens, అడాలసెంట్ ఏజ్, దే ఆర్ యూజింగ్ ఈ సిగరెట్స్. అవి దాదాపు కొత్త కంపెనీ ఒకటి జూల్ అని వస్తుంది. ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్ లైక్ పెన్ డ్రైవ్, ఇంతే ఉంటుంది. మనది ఉందా లేదా అని కూడా పేరెంట్స్ కూడా తెలియదు, పాకెట్లో కనిపిస్తే ఎవరు కనిపించలేదు. సో ఇట్స్ వెరీ అడిక్టివ్. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే అల్సర్స్ లేదంటే ఇలాంటి సైన్స్ ఏవైనా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏంటంటే క్యాన్సర్ అని తెలుస్తుందేమో అని భయం కొద్దీ హాస్పిటల్కి రారు చాలామంది. అట్లా లేట్ చేస్తూ ఉంటే ఏంటంటే ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? సో క్యాన్సర్ అనేదండి అర్లీగా గుర్తుపట్టినప్పుడు దాని ట్రీట్మెంట్ కూడా అంత సులువుగా అంత ఈజీగా ఉంటుంది, ఎస్పెషలీ నోటికి సంబంధించిన క్యాన్సర్లో. అది లేట్ అయ్యే కొద్దీ దానివల్ల ప్రాబ్లమ్స్ అంటే మనం రోజుకి దానివల్ల వెయిట్ లాస్, క్షీణించకపోవటం, తినలేకపోవటం, అల్సర్ నాలుగు మీద గినక అల్సర్ పెద్దగా అయితే మనము తినలేము, భోజనం అనేది చేయలేము. మనం స్పైసీగా తిన్నా, కొంచెం కారం తిన్నా, వేడికి తిన్నా అది పడదు. ప్లస్ మింగలేకపోవడం, రకరకాల ఇబ్బందులు అన్నీ వస్తాయండి. అర్లీగా గుర్తొచ్చినప్పుడు ఏంటంటే దాని ట్రీట్మెంట్ హార్డ్లీ ఇట్ టేక్స్ ఒక ఫ్యూ అవర్స్ ఆఫ్ సర్జరీ అండ్ అంతే. దట్స్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అండి వాళ్ళకి. అంటే అర్లీ స్టేజెస్లో ఓన్లీ సర్జరీతోనే క్యూర్ అయిపోతుంది. లేట్ స్టేజ్ పోయే కొద్దీ మన నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యూజ్ చేయాల్సింది ఎక్కువ అయిపోతుంది. అండ్ చాలా మార్బిడిటీ అంటే చాలా రకాల ట్రీట్మెంట్లు ఉపయోగించాలి, చాలా పెద్ద సర్జరీ అవసరం పడుతుంది, ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. అంటే మీరు అన్నట్టు ఎర్లీ స్టేజ్లో మనం గుర్తిస్తే ఏంటి అని అంటే చాలా మంచిగా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేసి అన్నారు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మెడికవర్ హాస్పిటల్ ఉంది. వీ హ్యావ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ అట్ హైటెక్ సిటీ. మా దగ్గర క్యాన్సర్ నిర్ధారణ కాడి నుంచి అంటే దానికి కావాల్సిన బయాప్సీ సంబంధిత రకరకాల టెస్టులు, ఐహెచ్సి కానివ్వండి, సైటోపెథాలజీ కానివ్వండి, హిస్టోపెథాలజీ, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా దానికి స్కానింగ్ రిలేటెడ్ అంటే మనం ఒక క్యాన్సర్ని గుర్తించినప్పుడు అది ఎంతగా పెరిగింది బాడీకి స్ప్రెడ్ అయిందా లేదా అని చూసుకోవడానికి సిటీ, బెస్ట్ సిటీ ఆప్షన్స్, ఎంఆర్ఐ, పెట్ సిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కొన్నిసార్లు న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్స్ కూడా కావాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ పెట్ సిటీలోనే అవన్నీ ఉన్నాయండి. సర్జరీకి వీ హ్యావ్ టాప్ నాచ్ సర్జికల్ ఓటీ ఇన్ ఆర్ క్యాన్సర్ బ్లాక్ అండ్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఆర్ అవైలబుల్. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అండ్ సర్జరీ తర్వాత ఎస్పెషలీ కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో మాకు కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ఎస్పెషలీ అవసరం పడుతుంది. మోస్ట్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో రేడియేషన్ అవసరం పడుతుంది. సో వీ హ్యావ్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద రేడియేషన్ అట్ అవర్ మెడికవర్ క్యాన్సర్ సెంటర్. అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి డాక్టర్ సర్జరీ చేసిన వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అలానే మీరు అన్నట్టు రేడియేషన్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓన్లీ అంటే మెడిసిన్తోనే వాళ్ళకి క్యూర్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే? సో ఎస్పెషలీ నోటికి గొంతు క్యాన్సర్లు అండి కొంచెం డిఫరెన్స్ ఉంది. జనరల్గా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ అండి. అంటే 100 మార్కులకు పేపర్ రాస్తే మనం ఖచ్చితంగా పాస్ అవుతాం. అంటే ఇట్స్ లైక్ 100% షూర్. ఎస్. బట్ ఈ క్యాన్సర్స్లో అన్నిటిలో ప్రాబ్లం ఏంటంటే రికరెన్స్ రేట్స్. అంటే మళ్ళీ వచ్చే ఒక ఫస్ట్ పేషెంట్ అడుగుతారు సార్ మళ్ళీ వస్తుందా అంటే, ఈ సంబడీ సేస్ 0% అంటే కాదు. జనరల్గా స్టేజ్ని బట్టి రికరెన్స్ రేట్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో మళ్ళీ వచ్చిన పేషెంట్కి మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ అండి. సెకండ్ స్టేజ్లో వచ్చే ఇంకొంచెం పెరుగుతుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ పోయాక ఆల్మోస్ట్ 50% అంటే 100 మందిని ట్రీట్ చేస్తే 50 నుంచి 60% మందికి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ ఫీచర్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ అదర్ కోమార్బిడిటీస్. సో మీరు చెప్పినట్టు నోటి క్యాన్సర్కి అయితే ఖచ్చితంగా సర్జరీ ఈజ్ ద బెస్ట్ అండ్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్కి సర్జరీతోనే ఆ ట్రీట్మెంట్ అయిపోతుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ట్యూమర్ బర్డెన్ అనేది దాని ప్యాథలాజికల్ ఫీచర్స్ని బట్టి అవసరమైతే వాట్ వి కాల్ ఎస్ రేడియేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. దాంతోపాటు కీమో ఇవ్వాలా అనేది డిపెండ్ అవుతుంది కొన్ని ఫీచర్స్ని బట్టి.
సో కానీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో కీమో అనేది చాలా మైనర్, అంటే ఒక వీక్లీ 1 డోస్ ఇస్తాం. ఓకే. సో దానివల్ల మనం యూట్యూబ్లో కానివ్వండి, ఈ మధ్య పేపర్లో కానీ జుట్టు ఊడిపోవటం అది కావడం ఇవన్నీ ఎక్స్ట్రాపోలేటెడ్, అంటే మన మూవీస్లో చూసేది కొంచెం ఎక్స్ట్రాపోలేటెడ్, అంతగా ఉండదు. ఎస్పెషలీ యాజ్ వీ డూ ఇట్ ఇన్ బ్రెస్ట్ అండ్ కొన్ని డిజీజెస్లో. సో ఇక్కడ ఇట్స్ మినిమల్ రోల్. రేడియేషన్ ఇస్ నెసరీ ఫర్ ఆల్ 3rd and 4th స్టేజెస్. దాంతోపాటు కీమోథెరపీ అవసరమైన పేషెంట్స్కి యాక్ట్ చేసుకుంటాం. గొంతు క్యాన్సర్ వచ్చేసరికి ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఓకే. జనరల్గా గొంతు అనేది మనకు కంఠం, మనం మాట్లాడుతున్నాం, అది దట్స్ డే ఇన్ డే అవుట్, మనం పొద్దున్న లేస్తే మాట్లాడాలి, పిలవాలి, అడగాలి. సో గొంతు క్యాన్సర్ వచ్చిన ఎర్లీ స్టేజెస్లో కనుక గుర్తుపడితే ఈ మధ్య కాలంలో లేజర్తో సర్జరీ చేసే శస్త్రచికిత్స అంటే ఆప్షన్. ఇంత ముందు కాలంలో లేజర్ లేనప్పుడు రేడియేషన్ వాజ్ ద బెస్ట్ ఆప్షన్. రేడియేషన్లో ఏమవుతుందంటే మనం దాన్ని ఆ కణాలని కరిగిచ్చేస్తాం, కానీ దాన్ని కొంచెం టైం టేకింగ్ ప్రొసీజర్. ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీ కెన్ ఐదర్ ట్రీట్ బై లేజర్ సర్జరీ ఇన్ ఎర్లీ కేసెస్ ఆర్ బై రేడియేషన్. బోత్ హాస్ గుడ్ అండ్ ఈక్వల్ రిజల్ట్స్. అది పేషెంట్ సెలెక్షన్ అనేది మనం పర్సన్ టు పర్సన్ వాళ్ళ వర్కింగ్, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఏజ్ క్రైటీరియా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3rd స్టేజ్ వచ్చేసరికి అగైన్ మనం ఏం చేస్తామంటే వాయిస్ ప్రిజర్వేషన్, ఆర్గన్ ప్రిజర్వేషన్ అంటాం. అంటే ఈ కంఠంలో మనం ఎక్కడ ఉన్నప్పుడు, కంఠంలో ఉన్నప్పుడు ఆపరేషన్ జనరల్ బెస్ట్. ఇంత ముందు కాలంలో రేడియేషన్ రాకముందు సర్జరీ చేసేసి కంఠం తీసేసేవారు, మాట వచ్చేది కాదు. అలాంటి కేసెస్లో ఈ మధ్య కాలంలో, అంటే ఒక గత 20-30 ఏళ్ళ పైననే అవుతుంది, వీఆర్ గివింగ్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ సో దట్ మనం ఈ మాట్లాడే అవయవాన్ని ఉంచగలిగేటట్టు. ఈ పేషెంట్స్లో కూడా కొంతమందిలో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ సైన్స్ ఉన్న వాళ్ళకి కూడా అప్ ఫ్రంట్ సర్జరీ చేస్తాం. ఓకే. ఎక్కడైతే మనం ఖచ్చితంగా వాయిస్ ప్రిజర్వ్ చేయగలుగుతామో, ఆర్గన్ ఫంక్షన్ ప్రిజర్వ్ అక్కడ రేడియేషన్ కీమో రోల్ ఉంటుంది. ఓకే. వాళ్ళల్లో మళ్ళీ వస్తే కనుక కొన్నిసార్లు సర్జరీ చేయక తప్పదు. అంటే డాక్టర్, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు లేజర్ సర్జరీ అట్లాంటివి చేసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఫేస్ అనేది యాస్టీస్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే నార్మల్ సర్జరీ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బిఫోర్ ఎలా అయితే ఉన్నారో అలా అయితే ఉండలేరు. మరి సొసైటీలో వాళ్ళు తిరగడానికి అంటే స్కార్స్, మార్క్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు భయపడతారు కదా. మీరు అడిగింది క్వశ్చనే. యాక్చువల్ ఎర్లీ స్టేజెస్లో లేజర్ అనేది నోటి లోపల ద్వారా ఎండోస్కోపిక్ వచ్చేసాయి. సో వీ డూ త్రూ ద మౌత్, నోటి ద్వారా వెళ్ళి ఎండోస్కోప్స్ ద్వారా హెల్ప్ చేసుకొని తీసుకుంటాం. వాటికి హార్డ్లీ ఓన్లీ గొంతుకు సంబంధించి నేను మాట్లాడేది. అక్కడ పెద్ద స్కార్స్ ఉండవండి. నోటికి ఎస్పెషలీ స్కార్స్ అనేవి లేట్ స్టేజ్లో, 3rd and 4th స్టేజ్లో ఈ బుగ్గకి సంబంధించిన, దవడకి సంబంధించిన క్యాన్సర్స్లో ఖచ్చితంగా ఇది తీసినప్పుడు దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫార్మిటీ. కానీ ఈ మా దగ్గర ప్లాస్టిక్ సర్జరీ ఫెసిలిటీ, వీ హ్యావ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్సో ఇన్ హౌస్. సో దానివల్ల ఏంటంటే ఫ్రీ ఫ్లాప్స్, అంటే బాడీలో వేరే దగ్గర నుంచి కండ కానివ్వండి, ఎముకలు కానివ్వండి, ఒకళ్ళు దవడ తీస్తే కాలు దగ్గర నుంచి ఒక చిన్న ఎముక ఉంటుంది, అది తీసి పెడతాం. సో దానివల్ల కాస్మెసిస్ అనేది మెయింటైన్ అవుతుంది. దేర్ విల్ బి స్కార్స్ విచ్ గ్రాడ్యువల్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలా వరకు మనకి కనిపించకుండా పోతాయి. కానీ కంప్లీట్గా డిసపియర్ అయ్యే అవి అలా ఉండవు. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డూ వెల్, అంటే వాళ్ళకి కాస్మెటిక్గా అంతగా ఏం ఉండదు. అంటే బికాస్ ఆఫ్ ద లేటెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఈవెన్ రేడియేషన్ ఇచ్చాక ఏంటంటే ఆ స్కార్స్ కూడా కనిపించకుండా పోతాయి. ఎస్పెషలీ అడ్వాన్స్ స్టేజ్లో మీరు చెప్పే అది చాలా పెద్దగా మీరు మూవీ థియేటర్స్లో చూస్తుండొచ్చు. దట్స్ యాడ్ ఫర్ TMH, టాటా మెమోరియల్ హాస్పిటల్, వేర్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు డాక్టర్? అంటే నోరు క్యాన్సర్ లేదంటే గొంతు క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ గుట్కా ఖైని అలవాటు ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి మీరు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? వాళ్ళకు కూడా చెప్పొచ్చండి. అంటే మీరు చెప్పినట్టు గుట్కా ఖైని అలవాటు ఉన్న వాళ్ళకు మనం ఖచ్చితంగా మానేయండి. ఎట్లా మానేయాలో మేము దాన్ని ఖచ్చితంగా దెర్ ఆర్ మెథడ్స్ టు స్టాప్ ఇట్. మేము హెల్ప్ చేయగలము, ఎట్లా దాన్ని క్విట్ చేయొచ్చు. ప్లస్ దాంతో స్క్రీనింగ్ అండి, అంటే మీకు కనుక అలవాటు ఉంటే, మీరు మానేసి ఉంటే, మీకు అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చి ఉంటే యూ కెన్ గో ఫర్ అ స్క్రీనింగ్. డాక్టర్స్ దగ్గర ఓపీడీ వచ్చి చూపించుకోవచ్చు. ఆ రాబోయే జనరేషన్ చెప్పేదంటే విత్ దిస్ ఆల్రెడీ మనకి ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ప్లస్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్, ఆహారం అలవాట్లన్నీ మారినప్పుడు దాంతోపాటు ఈ ఆల్కహాల్ అండ్ ఈ నికోటిన్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్, పొగాకు సంబంధించిన పదార్థాలు వాడకపోవటమే చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. రాబోయే కాలంలో ఆ ఆరోగ్య సంబంధిత ప్రాబ్లం కనుక వస్తే అది ఇట్ విల్ హ్యాంపర్ ఎవ్రీథింగ్. అంటే మన లైఫ్ నుంచి మన ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. క్యాన్సర్ అనేది ఒక పర్సన్కి సంబంధించిన డిసీజ్ కాదు, ఇట్స్ అ సోషల్ డిసీజ్. అంటే అది వస్తే ఆ పేషెంట్ ఒకరు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాధపడాలి.
డాక్టర్ గారు నోరు గొంతు క్యాన్సర్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మెడికవర్ హాస్పిటల్లో ఈ క్యాన్సర్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అనేది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్.